కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయాలనంటే బయటి పార్టీలు ఎవ్వరు అవసరమే లేనట్టున్నది. బయటోళ్ళు ఎవరు మా పార్టీని అనేది మేమే అనుకుంటాం అన్నట్టు సొంత పార్టీ లీడర్లు పార్టీ పతార గంగల కలుపుతున్నారు. వాళ్ళకు వాళ్ళేది అనుకొని వాళ్ళ కాలే తిట్టుకొని కొట్టుకునే పని ముందటేసుకున్నట్టున్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నది ఈ పిల్ల అనుకుంటున్నారా? ఇగో ఈ సార్ను చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది నాకైతే. ఈ పెద్ద మనిషి మాటలు విన్నాక మీకేమనిపిస్తుందో మొత్తం వార్తిని కామెంట్లు చేయుండ్రిగా. ఇవాళ ఎవరి ధైర్యం కాదు కులగన చేయాలని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అది కేవలం రాహుల్ గాంధీ చెప్పేందుకు అవుతుంది. ఇక్కడ ఎవరు చేయరు. ఆ మహానాయకుడు తీసిన డిసిషన్కు అందరూ ముక్కు కోసుకొని చేస్తారు. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలబడి చేస్తారు. లేకుంటే ఎక్కడ చేయనిస్తారు వీళ్ళు, ఈ కొడుకులు చేయనియరు. ఇన్నరా సొంత పార్టీలు ఉన్న రెడ్లను ఎట్లా అంటున్నాడో. అక్కడ రాహుల్ గాంధీ చెప్పినందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టుబట్టినందుకు కులగణన అయ్యింది తప్ప తెలంగాణ ఇచ్చుట్ల కూడా రెడ్డి కుల పోలే అడ్డం పడ్డారన్నట్టు చెప్తుండి నుండ్రి. తెలంగాణని ఇయ్యనియలే, ఎన్ని ఇబ్బందులు పెట్టిరు, కన్నమ్మ బాధలు పెట్టి కొడుకుడు సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకుందని ఈ తెలంగాణ వచ్చింది. ఇన్నరా రెడ్డి కులపోళ్ళు కన్నమ్మ బాధలు పెట్టిండ్రట తెలంగాణ ఇస్తా అంటే. అంతేకాదు రేవంత్ రెడ్డిని కూడా తిప్పల పెట్టిండ్రట అలా సొంత కులపోళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కష్టకాలంలో నిలబడ్డదోరా మన యాదవ స్వరంలో నేను సిటీలో అండగా ఉన్న వాళ్ళ సామాజిక వర్గం వల్లే ఆయనకు నిలవనియలే. ఈ రోజు వచ్చి భజన కొడుతున్నారు అందరూ. బెల్లం ఏడుంటే ఈగలు ఆన్నే వాళ్ళనట్టు ఆనాడు రేవంత్ రెడ్డిని తిట్టినోళ్ళే ఇవాళ అధికారం రాగానే భజన చేస్తున్నారట. ముందుగాల రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డది మన యాదవులం అన్నట్టు చెప్తున్నాడు. అంతేకాదు సొంత పార్టీలో రెడ్డి కులపోళ్ళు చేస్తున్న రాజకీయం ఎట్లుంటుందో కూడా చెప్పిండు. ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికంలో కన్నమ్మ బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పింది. కుల్ల చెప్తున్నా నేను స్టేట్ ఫార్వర్డ్. ఇన్నరా ఆనాడు పొట్టు పొట్టు తిట్టినోలే ఇవాళ దగ్గరైనరు. వాళ్ళే మంచి మనుషులు అయినరు. అసలు సాయం చేసింది మేము, కానీ మాకు మాత్రం టికెట్లు ఇయ్యరన్నట్టు చెప్తున్నాడు. మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరా లేదా? మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకురు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా? బయటి పార్టీకి తీసుకొచ్చి వాడిని నాగేందర్కి ఇచ్చిరా. అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చారు. మీ మహబూబ్ నగర్లో ఇంటికి పోయి తెచ్చి ఇచ్చారు. ఇవాళ పవర్ వచ్చిందని ఎంతోమంది వచ్చి భజన సంఘాలు భజన కొడుతున్నాయి. మేము భజన సంఘం అప్పుడు పవర్లో లేనప్పుడు మేము ఉన్నాం. అబ్బబ్బా ఎన్ని రోజుల నుంచి ఆపుకుంటున్నాడో కడుపులున్న బాధను గాని ఒక్కసారిగా అక్కేసిండు. రెడ్లు యాదవులను ఎదగనిస్తలేరు. కేంద్ర మంత్రి అయ్యేటోన్ని ఆపిండ్రు. బయటి పార్టీలను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి పార్టీని ఓడగొట్టిండ్రు. ఇంత అన్యాయం ఉంటుందా? సొంత పార్టీలు ఉన్న రెడ్లే ఇట్లా చేస్తే ఎట్లా అన్నట్టు కడుపులున్నదంతగా అక్కిండు. కావచ్చు అంజన్ యాదవ్ చెప్పే దాంట్లో నిజం ఉన్నది కావచ్చు, కానీ ఒకరిద్దరు చేసిన దానికి కులం మొత్తాన్ని అంటే ఎట్లా? నేను సపోర్ట్ చేసిన అంటున్న రేవంత్ రెడ్డిది కూడా అదే కులం కదా. ఎంపీ టికెట్లు ఇచ్చింది, ఎమ్మెల్సీలను చేసింది కూడా ముఖ్యమంత్రి కదా. కాబట్టి నీ కోపం ఎవల మీద ఉంటే వాళ్ళనే పేరు పెట్టాను గాని మొత్తం కులాన్ని అనకుండ్రి అని అంటున్నారు రెడ్డి కులపోళ్ళు. సీఎంకి దగ్గరున్న మనిషివి నువ్వు, కావాలనే నీతోని రెడ్డి కులపోళ్ళని తిప్పిస్తున్నాడు ముఖ్యమంత్రి అని కొందరు అంటున్నారు. కాబట్టి వెనక ముందు చూసుకొని మాట్లాడే అంజన్ కుమార్ యాదవ్ అన్న అని కోరుతున్నారు కొంతమంది పబ్లిక్ ఈ మాటలు విన్నాక. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మస్తు జోరుగా నడుస్తున్నది. అన్ని పార్టీల పెద్ద పెద్ద లీడర్లు ప్రచార బాధ్యతలు భుజాన వేసుకొని రువ్వడి వెంచిండ్రు. ఘాటైన మాటలతోని రాజకీయాన్ని రసవత్తరం చేస్తున్నారు. అగో అందులో భాగంగానే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఏం మాట్లాడిండో, ఓటర్లను ఎట్లా ఆకర్షించుకున్నాడు అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. ఇండియా గెలవాలనుకుంటే మాకు ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఇన్నరా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్కి వేసినట్టేనట. కాబట్టి ఇండియా టీం అయినా మా బీజేపీ పార్టీకే ఓటేయాలని అంటున్నాడు. అవును బండి సంజయ్ అన్న, పాకిస్తాన్ దేశపోలు మన దేశంలో పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీకి దిగే ఛాన్స్ ఉన్నదంటారా? మరి కడమ పాటోలు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లయితారు? అయినా పాకిస్తాన్కు మన దేశానికి పోటీ ఎక్కడున్నది? మన దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగి ఇంకొద్ది సంవత్సరాలల్లా అమెరికా, చైనాల తర్వాత మన దేశమే అన్నట్టు డెవలప్ కాబోతున్నది. రక్షణ రంగంలా, టెక్నాలజీలా, తెలివితేటలల్లా పాకిస్తాన్ దేశానికి మనకు పొంతన్నే లేదు. మన దేశం రోజు రోజుకు ఎదిగిపోతున్నాం. అసోంటి మన దేశానికి
అప్పులల్లా కూరుకొని పోయి తిండి గింజలకే తిప్పలయ్యే పాకిస్తాన్ దేశానికి ఎట్లా పోటీ పెడతావు బండి సంజయ్ అన్న? మీ పార్టీకి ఓటు పడాలనంటే ఇంకేదన్నా పోల్చి చెప్పుండ్రి, కానీ మొత్తానికే దివాలా తీసిన పాకిస్తాన్ కు మన దేశానికి పోటీ పెడితే ఎట్లా? ఇంతో కొంత క్రికెట్ ఆట ఆడుతుంది కావచ్చు గాని ఎంత ఎగిరెగిరి పడినా మన దేశం చేతిలో ఓడిపోకదప్పది పాకిస్తాన్ జట్టు. అసొంటి దేశం పేరు ఊకే దలుచుకునుడు మంచిది కాదు బండన్న. అయినా మన దేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పాకిస్తాన్ కు ఏం సంబంధం బండి సంజయ్ అన్న? ఇంకెన్ని రోజులు చేస్తారే పాకిస్తాన్ పేరు చెప్పి రాజకీయాలు అని అంటున్నారు రెచ్చగొట్టే ముచ్చట్లు వద్దనేటోళ్ళు. రాజకీయాలలో మంచి విమర్శలు ఉండాలే గాని పురాగా పనికిరాని దేశంతోని మన దేశానికి పోటీ ఉన్నట్టు పోల్చుడేందే అని అంటున్నారు అసలైన దేశభక్తులు. మసీదులు గులగొడతానుడు, డోమ్లు వలగొడతానుడు, పాకిస్తాన్ పేరు చెప్పుడు ఇదేనానే రాజకీయం అంటే అని అంటున్నారట బండి సంజయ్ అన్న మాటలిన్న కామన్ పబ్లిక్.